మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవచుండగా ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులు ఎవరు తినకూడని అచట ఉన్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టును కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో సబ్బాతు సమస్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు సబాతు నియమాల గురించి యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేశాడు. సబాతు దినాన్ని మీరు గుర్తించుకోండి. సబాతు దినం యొక్క నియమాన్ని పాటించండి. వారములో 6 రోజుల పాటు మీ కొరకు పని చేసుకోండి. 7వ రోజు ఏ పని చేయకుండా దేవునితో గడపండి అని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సబాతు నియమాన్ని ఈ పరిసయ్యులు అనేక రకాలుగా వివరించారు. చిన్న చిన్న నియమాలు జోడించారు. ప్రజల యొక్క జీవితాన్ని దుర్భరం చేశారు. సబాత్ దినం రోజున ఆహారం కూడా మోయకూడదని వారు తెలియచేసేవారు. సబాతు దినం రోజున చిన్న పర్సు గాని చివరికి గుండు సూదు కూడా మోయకూడదు. అలా చేస్తే సబాతు దినాన్ని అతిక్రమించినట్లే అని వాదించేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే నేటి సువార్తలో పరిసయ్యులు యేసు ప్రభు యొక్క శిష్యులను తప్పుపడుతున్నారు. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పంట పొలము గుండా నడిచి వెళ్తున్నప్పుడు తన శిష్యులు ఆకలి కొని వెన్నులను త్రుంపనారంభించారు. అది చూసిన పరిసయ్యులు ప్రభు యొక్క శిష్యులను తప్పుపడుతున్నారు. ఎందుకు నీ శిష్యులు విశ్రాంతి దినం యొక్క నియమాన్ని పాటించట్లేదు అన్నప్పుడు ప్రభు వారికి సమాధానం చెబుతున్నాడు. మీరు చదవలేదా? దావీదు తన అనుచరులు దేవాలయం ప్రవేశించి అర్చకులు తప్ప మరెవరూ తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టలేదా? విశ్రాంతి దినము మానవుని కొరకు ఏర్పాటు చేయబడినది కానీ మానవుడు విశ్రాంతి దినము కోసం ఏర్పాటు చేయబడలేదు అనే విషయాన్ని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు విశ్రాంతి దినము ఆదివారం అప్పు పండుగ. ఆదివారం రోజున విధిగా మనము దేవుని సన్నిధికి వెళ్లి దేవుని ఆరాధించాలి. యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో ప్రతి విశ్రాంతి దినము రోజున ప్రార్థనా మందిరికి వెళ్లేవాడు. తాను నజరేతులో ఉన్న, కఫర్నాములో ఉన్న, బెత్సైదాపురంలో ఉన్న, యోదయా ప్రాంతంలో ఎక్కడున్నా అలవాటు చొప్పున ప్రార్థనా మందిరికి వెళ్లి ప్రజలతో తండ్రిని ఆరాధించేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం రోజున దేవునితో గడపాలి. ఆదివారం రోజున కుటుంబ సమేతముగా దేవాలయంకి వెళ్లి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వారమంతా మనకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దయచేస్తాడు. మనం చేసే ఉద్యోగం బాగా చేసుకోవటానికి, మనం చేసే వ్యాపారం బాగా చేసుకోవటానికి ప్రభువు తన యొక్క వరప్రసాదాలు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా,